ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శుక్రవారం పూట చేసిన వ్లాగ్ అండి ఇది. అంటే కింద మొక్కలు, అంటే నా కుండీలో ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల నుంచి వచ్చిన పువ్వులన్నీ కూడా తెచ్చుకుని వాటితో పూజ చేసుకున్నానండి. ఆ వీడియో అండి ఇది. అంటే జాతరకి మొత్తం వేషాలు అవి వచ్చాయని పెట్టాను కదండి, ఆ మన్నాడు అనమాట ఇది. అయితే ఈరోజు పెట్టానండి, నేను వీడియో పెట్టలేదు కదండి, ఎందుకంటే చాలా హడావుడిగా ఉందండి. అసలు శనివారం ఆదివారం ఊపిరి జరుపుకోవడానికి లేదండి, అంత బిజీగా గడిచిపోయింది. అసలు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసానండి. అదైనా కూడా అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఒక 25 మెంబర్స్ పెట్టుకున్నామండి మేము. ఓన్లీ మా ఆడబడుచుల పిల్లలు, అల్లుళ్ళు, అలాగే వాళ్ళ మనవలు ఇలా పిలుచుకున్నాం. అలాగే మా అన్నయ్య, వదిన, నాన్నగారు వీళ్ళందరినీ కూడా పిలిచామన్నమాట అండి. మా ఫ్యామిలీ గెట్ టుగెదర్లా కూడా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడానండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మా మామగారు మొత్తం, అంటే ఫ్యామిలీ మొత్తం మనవలతో సహా అందరం కలిసామండి. ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. అంటే అనుకోకుండా మా ఆడబడుచు గారు పిల్లలిద్దరూ కూడా ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు అమెరికాలో ఉంటారండి. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారనమాట. కాబట్టి అందరం కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అంతా కలిసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ వీడియోస్ అంటే మొత్తం అందరినీ నేను తీయలేదండి, ఎందుకంటే అందులో చాలామందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, ఆడబడుచులకి పిల్లలకి. అది తప్పులేదు కదండి, ఎవరిష్టం వాళ్ళదే. అందు గురించి నేను అసలు అక్కడ సెలబ్రేషన్స్ ఏమీ కూడా నేను వీడియో తీయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. హౌసీలో ఆడుకున్నామండి. చక్కగా మంచి ఫుడ్ కూడా ఇంట్లో వండించే పెట్టాను. ముందు రోజు సాయంత్రం నుంచే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే కొన్ని ఐటమ్స్, ఎన్వి ఐటమ్స్, అంటే ఒక కర్రీ ఇంట్లో వండించి ఎన్వి ఐటమ్స్ బయట తెప్పించాం, కానీ వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి వాళ్ళకు కూడా వండించాను అనమాట ఇంట్లో. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా గడిచిందండి రోజు. కాకపోతే నేను అవన్నీ తీయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా చూపించడానికి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కానీ అన్నీ ఎడిటింగ్లు చేయాలంటే అవ్వదు. అలాగే నేను చాలా బిజీగా ఉన్నానండి చెప్పాలంటే. కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసానండి, డెకరేషన్ చేసుకునే అవన్నీ కూడా. అవి పెడతానండి రేపు. తర్వాత షాప్కి వచ్చి కూడా ఇలాగా పూజ చేసుకున్నానండి. అక్కడ కూడా షాప్ దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి, ఆ పువ్వులతో చేసుకున్నానండి. ఈరోజు ఇలా గడిచిపోయిందండి. ఈ జాతర సందర్భంగా నేను తీసిన చిన్న చిన్న క్లిప్పులు, నా డెకరేషన్స్ అలాంటివి చిన్నవి చూపిస్తానండి. చాలా తక్కువగా తీసానండి చెప్పాలంటే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.